ఈరోజు ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక హాఫ్ టికెట్ ఒక సైకో, నేను ఊరికే అంటంలా, ఏమని లండన్కి వెళ్తానని చెప్పంగానే దయచేసి ఎవరు ఆపొద్దు. నేను మన జ్యుడిషియరీ, మన లీగల్ డిపార్ట్మెంటు, మన కోర్టులు, హైకోర్టు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, అతను ఒక మానసిక రోగి. హీ ఈజ్ మెంటలీ రిటార్డెడ్. మెంటల్ రిటార్డెడ్ అంటే మీకు అందరికీ తెలుసు. ఈ మానసిక రోగికి అప్పుడప్పుడు లండన్లో మాత్రలు తీసుకోకపోతే పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు. ఇదే ఉదాహరణ. మీరు రేపు సాక్షి పేపర్లో వేయంగానే సోమవారం మేము నిరసన కార్యక్రమానికి మేము పిలిపిస్తాం. మేము రెడీగా ఉన్నాం, రెడీగా ఉండాలి, కార్యకర్తలు కూడా రెడీగా ఉంటాం అని కూడా నేను మనవి చేస్తున్నాను. ఇంకో విషయం, ఈ మానసిక రోగి గురించి చెప్తా. ఏందా మొన్న ఫ్లడ్స్లో అది కూడా ఎట చెప్తాడా, మొన్న ఫ్లడ్స్, మొన్న వచ్చిన వానల్లో 60 మంది చనిపోయారు. చంద్రబాబు నాయుడు సరిగ్గా చేయలేదు. అది విఫలమయ్యాడు. ఏంది నాకు అర్థం కదా. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశావు, ఇప్పుడు పేపర్ కూడా సరిగ్గా చదవలేవురే. ఏం మనిషి మీద 60 మంది చచ్చిపోయారు. ఏడ చచ్చిపోయారు? నీ మనసులో చచ్చిపోయారు, నీ ఆలోచనలో చచ్చిపోయారు. నువ్వు అనుకుంది 60 మంది చచ్చిపోవాలని, ఇంకో 100 మంది చచ్చిపోయి ఉంటే నువ్వు సంతోషపడేవాడివి. మొన్న విపత్తులో విజయవాడలో ఎగిరేవాడివి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత విజయవాడలో 100 మంది చచ్చిపోయారు అని. ఏం మనిషిరా నువ్వా? ఎవడైనా మంచి కోరుకుంటారు కానీ చచ్చిపోవాలని కోరుకుంటారే. ఆయన గవర్నర్కి లెటర్ ఇచ్చావు, 450 మంది చనిపోయారు. నీ ఆలోచన అంతమంది చనిపోవాలని, నీ కోరిక, నీ మనసులో ఉండే మాట ఏమని, ఇంతమంది చచ్చిపోతే బాగుండు. చంద్రబాబు నాయుడు మీద ఇంకా మనం ఏలెత్తి చూపించవచ్చు అంటే, ఎంతమంది చనిపోతే చంద్రబాబు నాయుడికి అంత బ్యాడ్ నేమ్ వస్తుంది, చెడ్డ పేరు వస్తుంది అని నీ మనసులో ఉంది. అంత సైకోగాడివి నువ్వు అని కూడా నేను మనవి చేస్తున్నా. ఒక మానసిక రోగి. యు ఆర్ ఎ సైకలాజికలీ డిస్టర్బ్డ్ స్కీజోఫ్రెనిక్ పేషెంట్ అండ్ యూ నీడ్ ట్రీట్మెంట్. ఎందుకంటే మనుషులు చనిపోవాలని ఎవ్వరు కోరుకోరు, హత్య చేయాలని ఎవ్వరు కోరుకోరు, మనుషులు వందల సంఖ్యలో చనిపోవాలని ఎవ్వరూ కోరుకోరు. ఏ ఎదవ కూడా బోట్లు వదలడు. ఏ ఎదవ కూడా బోట్లు వదిలి ఒక బ్యారేజీ మునిగిపోయి పగల గేట్స్ అన్ని బ్లాస్ట్ అయ్యి ఆ బోట్ల వల్ల జనాలు చచ్చిపోవాలని ఎవ్వడు అనుకో. రాష్ట్రం బాగుండాలా, మా ఊరు బాగుండాలా, మా వాళ్ళందరూ బాగుండాలా అని అనుకున్న రకాలు. కానీ ఈ పెథలాజికల్ హేట్రెడ్ ఉండే స్కీజోఫ్రెనిక్ పేషెంట్ ఆలోచన ఎప్పుడు సావు మీదే ఉంటుంది, సంపేదాని మీదే ఉంటుంది, చనిపోవాలని ఆలోచనలు ఉంటాయని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. కాబట్టి ఈ హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి మా ఛాలెంజ్ని స్వీకరించాలి. నీ కొంప మీద మేము శాంతియుత నిరసన చేస్తాం, లేకపోతే క్షమాపణ చెప్పు, తప్పైందని చెప్పు. నేను పొరపాటని చెప్పాను, మా వాళ్ళు గూండాల్లాగా పథకం ప్రకారం కత్తులతో, కర్రలతో, బీర్ బాటిల్స్తో వచ్చి తెలుగుదేశం పార్టీ మీద, ఆఫీస్ మీద అటాక్ చేశాము, దాడి చేశామని చెప్పు. సిగ్గుంటే, లేదంటే మేమిచ్చిన ఆఫర్ తీసుకో. అన్ని కేసులు విత్డ్రాన్, ఇంకా నో మోర్ కేసెస్, సింపుల్. మేము కూడా ధర్నా చేస్తాం, ఎటువంటి కేసులు ఉండవు. ఎందుకంటే మీరు కేసులు కూడా పోలీస్ స్టేషన్లో చెప్పరు, ఎందుకంటే అది శాంతియుతమైన నిరసన ర్యాలీ కాబట్టి.
వెంటనే ఈ ఛాలెంజ్ స్వీకరించాలి. లేదా లేదా నేను చేసింది తప్పు అని చీర కట్టుకొని గాజులు వేసుకొని మల్లెపూలు పెట్టుకొని మీ సాక్షి పేపర్లో ఒక ఫోటో అన్న ఇచ్చుకోని కూడా నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే మాట అంటున్నాను తెలుసా, దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు రావడం, కెమెరాల ముందర ఒక తొక్కలో పేపర్ ఒకటి ఇట్లా పెట్టుకోవడం, ఏంద్రే పేపర్ చదవలేరే సరిగ్గా. నువ్వు ఒక పెద్ద నాయకుడివి, దాని పక్కనే మా అక్క పాపం ఒరే ఆడు మనిషి ఏదో వచ్చింది అనుకో నీతో, ఏంద్రే పాపం ఎంత బాధేసింది తెలిసినాక. రజని ఏం మా తల్లి రజని, ఆ జనాల్లో వాళ్ళు తోస్తా వీళ్ళు తోస్తా, ఏం కర్మ, అవసరమా? నువ్వు ఎంత అన్ఈజీగా ఫీల్ అవుతున్నావో నేను చూసా ఆ రోజు కెమెరాలో. పాపం ఆడ మనిషి గౌరవించండి రా, ఒక ఆడ మనిషి ఇస్తే స్థలం ఇవ్వండి రా, అక్కడ కూడా వదలరు రే మీరా. యూజ్లెస్ ఫెలోస్, చిచ్చి అసహ్యం వస్తుందిరా మిమ్మల్ని చూస్తుంటేనా. కాబట్టి వెంటనే ఛాలెంజ్ స్వీకరించాలి. కేసులు విత్డ్రా చేసేదానికి, కేసులు వెనక్కి తీసుకునేదానికి మేము సిద్ధం, సిద్ధం. వీఆర్ రెడీ. ఛాలెంజ్ తీసుకోండి, స్వీకరించండి. మా నారాయణ సారు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు ఒక జాబితా రిలీజ్ చేశారు. 26 లేఅవుట్ల లిస్ట్, ఎన్ని 27 లిస్ట్, 40 అన్ఆథరైజ్డ్ లేఅవుట్ల లిస్ట్ ఇచ్చారు. కరెక్ట్గా తెలుగుదేశం ఆఫీస్ నుంచి, నెల్లూరులో పార్టీ ఆఫీస్ నుంచి కరెక్ట్గా 300 మీటర్లలో నిన్న మొన్న 3 రోజుల నుంచి 3 అపార్ట్మెంట్లలో 4th ఫ్లోర్ 5th ఫ్లోర్ వేస్తున్నారు. నేను అడుగుతున్నా ఈరోజు ఈ కార్పొరేషన్ వాళ్ళని, మంత్రి లిస్ట్ ఇచ్చిన నడి బొడ్డు నెల్లూరు నడి బొడ్డులో వాళ్ళ పాటికి వాళ్ళు వేసుకుంటా ఉంటే అసలు లెక్కలేదు మీకు మంత్రి అంటే. అసలు మంత్రి అంటే లెక్కలేదు, భయం కూడా లేదా? ఏది మీ ధైర్యం అంటున్నా, ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం అంటున్నా, ఎవరిచ్చారు మీకు ఈ ధైర్యం అని అడుగుతున్నా. హూ గేవ్ యూ ఇంత ధైర్యం? అడ్డగోలుగా నారాయణ సార్ జాబితా ఇస్తే మీ పాటికి మీరు వేసుకోండి అని చెప్పి ఆఫీస్ ఖర్చులు. ఇప్పుడు లంచం కాదండి, నెల్లూరులో లంచాలు లేవు, ఓన్లీ ఆఫీస్ ఖర్చులు, ఆఫీస్ ఎక్స్పెండిచర్ అని ఒక కొత్త పదం సృష్టించి ఆఫీస్ ఖర్చులు అని చెప్పి కార్పొరేషన్ వాళ్ళు అడ్డగోలుగా డబ్బులు తీసుకొని, నారాయణ అయితే ఏమి ఒక్క జాబితా ఇస్తే బొక్కల జాబితా అని చెప్పి మీ పార్టీకి మీరు మంత్రిని లెక్క చేయకుండా మీ పార్టీకి ఆఫీస్ ఖర్చులు అని చెప్పి డబ్బులు తీసుకొని మీ పని మీరు చేసుకుంటారా? మంత్రి అయితే మాకేంటి, ఏం పేకుతాడు మంత్రి అని మీ కార్పొరేషన్ అఫీషియల్స్ అనుకుంటున్నారా? అంటే ఇంత తెగిచ్చారా అని అడుగుతున్నా, ఇంత భయం లేకుండా ఉందా అని అడుగుతున్నా. ఏం మీరు నారాయణ సార్ తక్కువ అంచనా వేస్తున్నారు? నారాయణ సార్కి కానీ కోపం వచ్చిందనుకో తాట తీసేస్తాడు ఒక్కొక్కడికి, గుర్తు పెట్టుకోండి. ఏదో పాపం మా నారాయణ సార్ గమ్ముగా మెత్తగా ఉంటాడని మెత్తగా మనిషి అనుకున్నారేమో, అతనికి కోపం వస్తే రాక్షసులకు రాక్షసుడు. అర్థమైందా? ఇప్పుడు కన్నా ఆపండి. నారాయణ సార్ సహనాన్ని పరీక్షిద్దని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. వెంటనే ఈ బిల్డింగ్స్, ఈ జాబితా వచ్చిన తర్వాత వేసిన స్లాబ్లు వెంటనే పగలగొట్టాలి, తొలగించాలి, హైడ్రా పెట్టాలి, అన్నీ కూల్చేయాలని కూడా నేను మనవి చేస్తా ఉన్నా.